హన్మకొండ నుండి వరంగల్ నుండి బట్టుపల్లి మీదుగా కొండపర్తి వెళ్ళే దారిలో ఒక అద్భుత శివాలయం కలిగి ఉంది. ఇది పనిగిరి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని దీని పేరు. మంచి గుట్టల మధ్య మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయం కలిగి ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం త్రేతాయుగంలో శ్రీ ఆంజనేయ స్వామిచే ప్రతిష్టాపించబడిందని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి శివలింగాన్ని పెట్టిన తర్వాత గుట్ట మీద ఒక 3 సైడ్లు 3 పెద్ద పెద్ద బండరాలను పెట్టి ఆ పైన కూడా ఒక పెద్ద బండరాయితో పైకప్పుగా అమర్చి ఇక్కడ ఈ స్వామివారికి రామలింగేశ్వర స్వామి అని పేరు నామకరణం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడ ఆంజనేయ స్వామి. ఎంతో పురాతనమైన ఈ శివలింగాన్ని దర్శించడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. ఎప్పుడు సిటీలో మన పక్క గుళ్ళల్లో దర్శనం చేసుకోవడం హడావుడిగా రావడం కంటే ఇలాంటి మంచి వాతావరణంలో ఈ శివాలయాన్ని దర్శనం చేసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అద్భుతమైన పూజా విధానం కూడా ఇక్కడ ఈ అయ్యవార్లు మనకు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అది పెద్ద బండరాయిని ఆంజనేయ స్వామి కట్టిన దేవాలయం ఇది. ఆ తర్వాత తరంలో కొద్దిగా డెవలప్మెంట్ చేస్తున్నారు. చాలా పెద్ద శివలింగం అండి. నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద శివలింగం ఎక్కడ లేకపోయి ఉండవచ్చు. కాకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా ఈ శివాలయాన్ని చూసి ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం నిజంగా ఒక మంచి అనుభూతికి లోనవుతాం. చూడండి ఎంత పెద్ద శివాలయం, ఎంత పెద్ద శివలింగం. బయట కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పట్టణాల్లో దర్శనం చేసుకోవడం కామన్గా మనం చేసుకుంటుంటాం. కాకుంటే ఇలాంటి ఊళ్ళల్లో దర్శనం చేసుకొని మనం నిజంగా ఎంతో ఆహ్లాదకరంతో పాటు చాలా గొప్ప అనుభూతిని కూడా పొందుతాం. ఈ గుడికి సంబంధించిన పూర్తి లింకును డిస్క్రిప్షన్లో ఉంటాను. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా చూడండి. ఈ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను.